హాయ్ హలో నమస్తే ఈటీవీ ప్రేక్షకులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఇంతకీ మా ఇద్దరు తమ్ముళ్ళ ఎదవలెక్కడా? అందినంత ఛాన్స్ ఉంది అందుకోర పుత్రరత్నమా నేస్తమా జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుకుంది నా అనుభవమే. హ్యాపీ బర్త్డే అలియా. హ్యాపీ బర్త్డే. థాంక్యూ రే. కృష్ణాష్టమి శుభాకాంక్షలు చెప్పేసాం. ఇదే రోజు నాడు నా పుట్టినరోజు కావడం కూడా ఇంకా చాలా పెద్ద హ్యాపీ న్యూస్. అండ్ చెప్పడం మర్చిపోయానండి, ఈ నా తమ్ముడు. అందరికీ నమస్కారం అండి, ఈ నా తమ్ముడు. చూడక నువ్వు పెళ్లి చేసుకుని ఒక ఇద్దరు పిల్లల కంటే డాడీ ఆడుకుంటాడు కదా. అరే నా సంగతి పక్కన పెట్టరా, నువ్వు పెళ్లి చేసుకుని ఇద్దరు కంటే మీ నాన్న కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సరేనా, నువ్వు పెళ్లి చేసుకో. అరే మరి పిల్లలు మీరు నా గురించి తక్కువ అంచనా వేస్తున్నారు. ఊళ్ళో అమ్మాయిలందరూ నా వెనక తిరిగేవాళ్ళు తెలుసా. నీ వెనకాల అమ్మాయిలే రా, నా వెనకాల అమ్మాయిలు ఆంటీలు ఇద్దరు తిరుగుతారు. అరే నువ్వేంట్రా అటు వెళ్తున్నావు? అంటే మా నాన్న సొల్లు చెప్పు వాళ్ళు కొంచెం దూరం ఉండమన్నారు రా. మీరు నా గురించి తక్కువ అంచనా వేస్తున్నారు. నిన్న నా లవర్ ఫోన్ చేసి ఇంటికి రమ్మంది. వెళ్ళాను, గంట సేపు బయట ఉన్నాను తెలుసా. గంట సేపు ఎందుకు రా బయట నించున్నావు? కాలింగ్ బెల్ కొట్టొచ్చు కదా. అది అందుకే గంట సేపు బయట నిల్చున్నా. సరే మమ్మల్ని ఎందుకు పిలిచావో చెప్పు. కృష్ణాష్టమి స్పెషల్ రోజు నాడు నా బర్త్డే కూడా కదా. అవును. అండ్ లాస్ట్ ఫాదర్స్ డే ఈవెంట్ లో మా డాడీ ఏం చెప్పారు గుర్తుందా? గుర్తుంది. ఏం చెప్పారు? హ్యాపీ ఫాదర్స్ డే చెప్పారు. అది కాదరా, ఇంకొకటి చెప్పారు కదా, మైక్ ఆన్ చేయమని చెప్పారు. అది కాదరా, చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. పెళ్లి ఆ టాపిక్ కొంచెం మా డాడీయే కాదు మా పక్కింటి ఆంటీ కూడా కొంచెం బాధపడుతుంది. అందుకే పెళ్లి చేసేసుకుందాం అనుకుంటా. పక్కింటి ఆంటీని చేసుకుంటే అంకుల్ ఊరుకుంటాడా? ఈ రోజు నా బర్త్డే మరియు కృష్ణాష్టమి. సో ఇదే ఈవెంట్ ని ఒక గ్రాండ్ వేగా సెలబ్రేట్ చేసి అందరిని పిలిచి అందరి సమక్షంలో నా పెళ్లి టాపిక్ కూడా ఒక ఫైనల్ ఫుల్ స్టాప్ పెడదామని అనుకుంటున్నా. అదిరిపోయింది. మరి అంత గ్రాండ్ గా ఎవరు చేస్తారు? పెళ్లిళ్ళకి, పేరంటాలకి, పబ్బాలకి, పెద్ద మనిషి ఫంక్షన్ కి చవకైన బేరాల కోసం బుక్ చేసుకోండి శ్రీదేవి డ్రామా కంపెనీ. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూసాడే ఫ్రూటులని గోపాలుడే సుటు వేసే భూపాలుడే వీసం వచ్చిన పాలుడే పాట వెంట పడిపోవుడే కటిక చీకటిలో కన్ను కడతాడే వెన్న ముద్దలని వెంట పడతాడే కోల చేస్తాడే కాల వేస్తాడే మాయలోడు వీడే. సరే మేడం, ఇంత రెడీ అయ్యి ఇక్కడ ఎందుకు వచ్చావు? ఎవరు పిలిచారు? ఎందుకు వచ్చావు? చూడండి, ఈ రోజు రష్మి చేత ఈ ఈవెంట్ ఏంటో చెప్పిస్తాను. రష్మి, గుడిలో ఎవరుంటారు? పూజారి. పూజారా? ఆయనే కదా ప్రసాదం ఇస్తారు. ప్రసాదం అనగానే పులిహోర, పరవన్నం, వడ, దద్దోజనం అది కూడా ఉందా? అది కూడా ఉందా? అయ్యో, గుళ్ళో దేవుడుంటాడు. ఈ రోజు దేవుడికి సంబంధించిన కృష్ణాష్టమి. కానీ ఆ కృష్ణాష్టమితో పాటు ఒక మెయిన్ పర్సన్ కి బర్త్డే కూడాను. సో ఆ కృష్ణుడితో పాటు ఈ కృష్ణుడిది కూడా ఈవెంట్ కలిసి చేయబోతున్నాం. మరి ఆ కృష్ణుడు ఎవరో చూసేద్దామా? కృష్ణుడు బర్త్డే, కృష్ణాష్టమి రోజు. అందుకే శ్రీదేవి డ్రామా కంపెనీ. హై ఫైవ్. హై సిక్స్.
అవును, బర్త్డే సెలబ్రేషన్ అన్నారు, మీరు ఒక్కరే వచ్చారేంటి? మాతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తున్నారు. మరి వాళ్ళని కూడా పిలిచేయండి. సో ప్లీజ్ వెల్కమ్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్. సో అందరు ఇక్కడ కలిసి ఉన్నాం కాబట్టి, ఇంత నిండుగా ఉంది కాబట్టి, ఇంత కలర్ఫుల్ గా ఉంది కాబట్టి, సో ఈటీ ప్రేక్షకులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. వామ్మో, 10 మంది పిల్లలు ఇక్కడ ఉంటే బా ఎంత బాగుందో, కలర్ఫుల్ గా. 10 మంది కాదు మేడం, 11 మంది పిల్లలు. కాదు, 1 2 10 మందే ఉన్నారు. మీతో కలిపి 11 మేడం. 13, 14 ఓకేనా? 11 తర్వాత 12, 13. రామ్ ప్రసాద్, సన్ ఎక్కడ? సన్న బయట ఉన్నాడు మేడం. బయట ఎందుకు? ఆకాశంలో. మీరు కూడా అక్కడే ఉండిపోవాల్సింది. ఫస్ట్ టైం ఇంత మంది పిల్లలు రావడం ఎంత బాగుందో, లేకపోతే ఎప్పుడు చూసినా పిచ్చి మొహాలు. సేమ్ డైలాగ్ నువ్వు చెప్పేసా, నాకు తెలుసా? అబ్బబ్బా బింబిసారా ఎంత క్యూట్ గా ఉందో. అన్నా నీ పంచలు చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ అమ్మా. ఈ పంచ ఎలా ఉంది? అక్క నీ యాంకరింగ్ కూడా చాలా బాగుంటది. ఇది జోక్ కదా? ఈ అక్క కట్టి నిజం చెప్పినా జోక్ అనుకుంటుంది. అవునమ్మా, నువ్వు బింబిసారా పెద్ద సినిమా చేసావు కదా, అక్కడ పెద్ద పెద్ద కెమెరాలు ఉంటాయి, నీకు భయం లేదా? భయమేసింది. మరి ఏం చేసావు? భయపడ్డా. రామ్ ప్రసాద్, ఈ రోజు కృష్ణాష్టమి కదా, నేను గోపికలా ఉన్నానా? నువ్వు గోపిక అనక మా గోపిక లేదు ఇక్కడ. హాయ్ రా, ఎలా ఉన్నావు? అవును, ఈరోజు పండగ కదా, అమ్మ ఏం కొనిపెట్టింది నీకు? ఈ మమ్మీయా ఏంట్రా ఇద్దరు మమ్మీలు అంటున్నావు ఏంట్రా? అందరికి ఒక్క మమ్మీ ఉంటారు, నాకు మాత్రమే 2 మమ్మీలు. నాన్న కూడా మమ్మీ చేసేసావా? మా హరిగడ లేడీ గడ ప్లేస్తుంటాడు కదా, మీకేం సిగ్గు అనిపించదా? గెటప్ వేయడం సిగ్గు అనిపించదు, కానీ గెటప్ వేసి ఖాళీగా ఇంట్లో కూర్చుంటారా అప్పుడు మాత్రం సిగ్గు అనిపిస్తుందండి. దీవెనా, నేను ప్రతి శుక్రవారం తినడం మానేశాను రా. ఎందుకు? నువ్వు జబర్దస్త్ లో కనిపించట్లేదు కదా, అందుకు. నేను కూడా ప్రతి శుక్రవారం తినట్లేదు. ఏ? నువ్వు కనిపిస్తున్నావు కదా. అరే సద్దాం, ఏంట్రా నీ బ్యాచ్ ఎక్కడ? 2010 2011 ఇంటర్. అవును, రాజుగాడు ఏమయ్యాడు? దెబ్బ తగిలింది. ఎలా రా? క్రికెట్ ఆడుతుంటే దెబ్బ తగిలింది. ఓ మై గాడ్. ఆ గాడ్లేకే దెబ్బ తగిలింది. అరే వెంకీ, చాలా రోజులు వచ్చారా, అసలు రావనుకున్నాను. ఏమా ఇటు స్కిట్లు చూస్తుంటావా? అదేంటనే ఆయన స్కిట్లు చూసే టైంకి కరెంట్ పోద్ది. కరెంట్ పోద్ది, అదేంటి అలా చెప్పావు? నీ స్కిట్లు చూడట్లేదని నిజం చెప్తే నీ పరివే అవుతుందని కరెంట్ పోయిందని అబద్ధం చెప్పి. మీ అబ్బాయా? అవును బావా. సో క్యూట్, బాగా చదువుకుంటాడా? చాలా బాగా చదువుకుంటాడు వీడు. నానా నువ్వు బాగా చదువుకొని మీ నాన్నలాగా పెద్దోడు అవ్వాలి, అర్థమైందా? మా నాన్నలాగా అవ్వకూడదనే కదా ఇలా మంచిగా చదువుకుంటున్నా. రమేష్ అన్న, ఏంటన్నా జబర్దస్త్ కి శ్రీదేవికి ఎప్పుడు పాపం తీసావు నువ్వు? డాడీ నాకు యాక్టింగ్ రాదు నేను రాను, డాడీ నాకు యాక్టింగ్ రాదు నేను రాను అంటుంటది రా. చూసావా, దానికి ఒక క్లారిటీ ఉంది, డిసైడ్ అయింది. నువ్వు ఎందుకు డిసైడ్ అవ్వలేకపోతున్నావు అలాగా? అరే అవన్నీ చెప్పొద్దు కానీ, నేను వచ్చిన ప్రతిసారి నన్ను ఖాళీగా ఉంచారు. ఈ రోజు ఏదో ఒకటి చేస్తాను నేను. ఇగో నువ్వు డాన్స్ చేస్తావు ఈరోజు, ఓ పని చేయి. అరే ఇంత సడన్ గా డాన్స్ అంటే 1 2 3 కష్టం. ఓ పని చేయి, స్కిట్ చేద్దాం రా. స్కిట్ అంటే మళ్ళీ వెంకీ గారు ప్రాక్టీస్ చేయాలి. పోనీ సింగింగ్ అంటే నేను పాడితే బాగోదేమో. అక్కడ సోఫా ఏంటి ఖాళీగా ఉంది? అక్కడ క్లాప్స్ కొట్టే వాళ్ళు రాలేదు, అదే అది టైమింగ్ లో క్లాప్స్ కొడతా. నిజంగా రామ్ ప్రసాద్, స్టేజ్ మీద ఇంత మందిని చూస్తే నా కడుపు నిండిపోయింది. అమ్మయ్య హ్యాపీ. మధ్యలో లంచ్ అందరూ తినొచ్చు. మా నాన్న అందరు కృష్ణుడు అంటున్నారు. ఓ మీరు కూడా వెన్న దొంగతనం చేస్తారా? వెన్నొక్కటే వదిలేస్తాడు, మిగతా అన్ని దొంగతనం చేసి తినేస్తాడు. తెలిసిపోతుంది. ఏ నైస్.
రే 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 నా బ్లెస్సింగ్స్ ఎందుకురా? ఈ బ్లెస్సింగ్స్ నాకు కాదురా బావా. బేసిక్ నేను పుట్టింది భీమవరం, మాకు పెళ్ళయింది అన్నవరం. అసలు సునీత్ దొరకడం నా వరం. ఎందుకండి ఇందాక నుండి తెగబగడేస్తున్నారు? నువ్వే కదా కిందకి వెళ్ళి నా గురించి చెప్పు అన్నావు. ఏ అంటే నన్నండి మా అబ్బాయి ఏం చేశాడు, నరేష్ గారు ఏం చేశాడు? ఏమండి చెప్పు అయిపోయిందండి. చెప్పేగా తెగింది, చెప్పకుండా ఫీల్ అవ్వాలి నువ్వు. అరే ఫ్రెండ్, చెప్పురా. అరే ఆ చివరి నున్న అమ్మాయి పేరు ఏం పేర్రా? అచ్చు. అన్న షూ అయితే తమ్ముడు చెప్పా. చెప్పుతానే కొడతాడు. రే పిచ్చి పిచ్చి అడగ మా అన్న డిఎస్పి. మా అన్న కీరవాణి. అదేంటి? నువ్వు దేశ్రీ ప్రసాద్ పేరు చెప్పు, నువ్వు కీరవాణి పేరు చెప్పా. ఆ కుర్చీని మడతబెట్టి మెడలు ఇరిగిపోయినాయి. ఈ సెట్ తో నీ డూప్ ఒకడు తిరుగుతున్నాడు రా. యాక్చువల్లీ ఇవాళ నా బర్త్డే. మై నేమ్ ఇస్ మానస్. కావాలంటే చూడు, ఆయన హెయిర్ స్టైల్ బాగుందా, నా హెయిర్ స్టైల్ బాగుంది. నా షర్ట్ బాగుందా, ఆయన షర్ట్ బాగుందా, బాగుంది. నా ప్యాంట్ బాగుందా, ఆయన ప్యాంట్ బాగుందా? అరే మీరు షర్టు ప్యాంట్ అన్నప్పుడే దొరికిపోయారు, కుర్తా పైజామా గానీ. అరే ఇదేంటి కుర్తా? మూసుకుని చందు గారు, పండగ కదా ఏం చేశారు సార్? ఏం కొన్నారు? 10 చీరలు కొన్నాను. సూపర్ అండి. నెక్స్ట్ ఇంకా మళ్ళీ 10 చీరలు కొన్నా అండి. సరే వైఫ్ కోసం పిల్లల కోసం 10 సార్లు. అంత సీన్ లేదు, ఆయన కొనుక్కున్నది ఆయన కోసమే, రీల్స్ చేయడం కోసం. దీవెన పండగ ఏం చేశారా? గారెలు బూరెలు అన్ని చేసాం. ఓ దేవుడికి పెట్టాక కాదు, యూట్యూబ్ లో పెట్టాను. మా నాన్న వాళ్ళకి అదే కదా పిచ్చి. అరే నువ్వేంట్రా కృష్ణాష్టమికి వచ్చావు? ఏంటి, నేను రాధలా కనిపించట్లేదా? చిన్నప్పుడు నేను రాధ గెటప్ వేసాను తెలుసా స్కూల్లో. అవునా, పర్ఫార్మెన్స్ చేసావా? పర్ఫార్మెన్స్ ఒక్కటి మిస్ అయింది. యాక్చువల్లీ ప్రిన్సిపల్ వాళ్ళ నాన్న చనిపోయారు. చేసుంటే ప్రిన్సిపల్ పోయేవాళ్ళే. రామ్ ప్రసాద్ అన్నయ్య, నేను మా డాడీలో అమ్మని చూసుకుంటాను తెలుసా? ఓ నేను చూసాను అందాక ఆంటీని. నేనైతే అలా కాదు. ఇదిగో మా అమ్మలో మా అమ్మమ్మని, మా తాతయ్యని, మా నానమ్మని, మా ఫ్యామిలీ మొత్తాన్ని చూసుకుంటాను. ఎందుకలా? ఎందుకంటే మా అమ్మ ఇలా ఉంది కాబట్టి. చెప్పడం మర్చిపోయాను, అసలు విషయం అంటే ఈరోజు మా బ్రదర్ బర్త్డే. హ్యాపీ బర్త్డే రష్మి. మరి అందరు వచ్చేసారు. ఇదిగో ఇంతమంది పిల్లలు ఇంత బ్యూటిఫుల్ గా డ్రెస్ అప్ అయి వచ్చారు. Yes, ma'am. మరి ఈవెంట్ కూడా ఇంతే కలర్ఫుల్ గా ఉండాలి. అబ్సల్యూట్లీ. బుల్లి కృష్ణులు, బుల్లి గోపికలు ఇంత మంది వచ్చారు. మరి క్యూట్ ఫ్యామిలీతో ఈ కలర్ఫుల్ సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దామా?